Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు జనవాణి కార్యక్రమంలో బుధవారం ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. జనవాణి కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నందు అన్నమాచార్య యూనివర్సిటీ నందు సెకండ్ ఇయర్ చదువుకుంటున్న ఓ నిరుపేద కుటుంబం వారి ఆర్థిక ఇబ్బందులు చేత కుమారుడి చదువు నిమిత్తం కాలేజీ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నామని బొలిశెట్టికి తెలియజేయగా వెంటనే స్పందించిన బొలిశెట్టి శ్రీనివాస్ తక్షణం కాలేజీ ఫీజు నిమిత్తం అక్షరాల 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు తరలింపు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన 30,000 సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించారు. వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ బయలుదేరి జిల్లా కేంద్రం భీమవరంకు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న విధంగా ప్రస్తుత ప్రభుత్వం పాలన ఉంది, మొత్తం అంతా అమ్మేయడానికే చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు మెడికల్ విద్య అందాలనే ఉద్దేశ్యంతో ఎంతో కష్టపడి 17 కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ నిర్మాణాలు పూర్తి చేశారని గుర్తు చేశారన్నారు. అన్ని రాజు అయిపోయింది కదా, లిస్ట్ అవుట్ చేశారా? లిస్ట్ అవుట్ చేశారు ఆన్లైన్ కానీ లిస్ట్ అవుట్ చేశారా? వీడియో కాల్ తీసేస్తాను.
బాబాయ్ గారు రండి చంద్రబాబాయ్ గారు రండి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సత్యనారాయణ గారి నాయకత్వం సత్యనారాయణ గారి నాయకత్వం సత్యనారాయణ గారి నాయకత్వం సత్యనారాయణ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ సెంటర్ రండి సార్ సెంటర్ రండి జై జగన్ నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ నేర్చుకో ముందు మీ ఫోన్ అక్కడ కుర్చీ మీద ఒక పొడుగా ఉన్నాడు వీర కుమార్ లాంటి వాడు నిల్చోమని ఒకటి వీర కుమార్ గారు తెచ్చాడు అక్కడ పైన తెచ్చాడు లోపల పెట్టుకుంటూ వస్తాడు ఓకే అండి రావచ్చా కుర్చీలో పడరా ఆయనకి ఇచ్చేయండి అట్టేళ్ళు అట్టేళ్ళు జై జగన్ పైగట్టు మస్తానా పైకి లేపు అర్థంగా కూడా ఈ ప్లాస్టర్ కొంచెం కిందకి నీళ్ళు కట్ చేసేస్తాడు అలా వదిలేస్తే పట్టుకుంటే పడిపోదా అది ఈ పట్టి సాయం దాన్ని సెక్యూరి అది అట్ట తిప్పుకోవచ్చు అంటే ఫోటోలు కానీ కింద నుంచి కిందకి అలా పట్టుకోరు ఇక్కడ ఇది అది కాదు పట్టుకుంటాం ఇది పట్టుకుని కట్ చేయాలి ఇక్కడ శ్రీకాంత్ గారికి మార్కులు పట్టే వాళ్ళ ప్రైజ్ మనీ వాటర్లు వేసుకుంటాడు ఒకసారి పెద్ద మంచి కదా వాళ్ళని వేసుకుని తర్వాత మన ఇంటి అన్నది ప్రకాష్ గారు ఇంపార్టెంట్ కాదు ప్రకాష్ ఇంపార్టెంట్ కార్యక్రమం సార్ చెప్పండి శాంతిగా చెప్పండి కదా సార్ ఒంటి వచ్చింది సార్ ఒంటి వచ్చేసాను వచ్చాను ఆ శాంతి పడితే అక్కడ పడుతుంది చెప్పండి సరే కొంచెం
ఎస్మైల్ ఎస్మైల్ సైడ్ కొండ శివారెడ్డి ఆయన కాగితాలు పట్టుకొచ్చి చూడు ఆయన కాగితాలు ఇలాగిచ్చాడు ఇందులో పెట్టారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భవన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. బుధవారం ఆయన పెంటపాడు మండలం రాచర్ల గ్రామ సొసైటీ అధ్యక్షులు అడ్డగర్ల గంగరాజు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణరావు, ఆకాశపు స్వామి కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పద్మనాభుని మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, బండారు వెంకట్రావు, గురుజు సూరిబాబు, ముప్పిడి రమేష్, అచ్యుత సత్యనారాయణ, నల్లమిల్లి గోపిరెడ్డి, బొక్క శ్రీనివాస్, చిన్న శ్రీను, మార్లపూడి మహేష్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఇవి ఎలా తిరండి హలో సరే రోడ్లు కానీ ఇంకా రాజధానికి నిధులు ఇవ్వడంలో కానీ లేకపోతే విశాఖపట్నం డెవలప్మెంట్కి కానీ ఉక్కు ఫ్యాక్టరీకి కానీ అన్ని రకాలుగా ఈవేళ కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాబట్టే మనం ఈవేళ మంచి పరిపాలన సుపరిపాలన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ మరి దేశంలోనే ముఖ్యమంత్రిలో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి బ్యాక్ బోన్గా, ఆయనకి సపోర్ట్గా పూర్తిగా మరి ఈ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కార్యక్రమాలు ఆయన కూడా చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ రోడ్లన్నీ కూడా మరి పరిపూర్ణంగా మొత్తం పూర్తయ్యేలాగా ఆయన ఒక స్కీము తేవడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే 2200 కోట్లతోటి ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మొన్ననే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కొన్ని రోడ్లు బాగున్నా, కొన్ని రోడ్లు ఇబ్బందుల్లో ఉన్నా ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాకే మన ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల మీద ప్రశ్నిస్తూ ఉంటే, ఆ అవకతవకల మీద కేసులు పెడతా ఉంటే వాళ్ళు మేము చాలా అమాయకులు, నిర్దోషుల మీద
అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎన్నో దుర్మార్గాలు దుశ్చర్యలు చేసి వేళ అన్ని పబ్లిక్ కావాల్సిన వాళ్ళు అందరికీ ఇవ్వండి. ఇలాగా మరి సొసైటీని రైతులకి కొమ్ముగూడులో దాణా కూడా తయారు చేస్తారు. ఇది పశువులు దాణా తయారు చేస్తారు. అలాగా మీరు కూడా ఇక్కడ ఉన్న రైతులకి రైతాంగానికి ఆ దాణా తయారు చేసి ఇస్తే వాళ్ళందరికీ కూడా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని ఉండదు. సొసైటీలో అయితే కరెక్ట్గా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో రైతులు అందరూ కూడా మీ ముందుకు వస్తారు. ఈవేళ ఏదైతే మరి వాగ్దానం చేసామో ఆ వాగ్దానం చేసిన ప్రకారంగానే మనం 2 దఫాలుగా మరి రైతులకి మరి అన్నదాత సుఖీభావ స్కీమ్లో 7,000 చొప్పున 14,000 జమ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 4,000 ఇస్తే మనం 10,000 ఇచ్చాం. అలాగే ఈవేళ వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు కానీ, పౌర సరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు కానీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతుకి ఒక గంటలో కూడా మరి అకౌంట్లోకి డబ్బులు వచ్చిన పరిస్థితులు చాలా వేలాది మందికి చెప్పారు. అది మన ప్రభుత్వం ఘన విజయంగా మరి మా చెప్పుకోవాల్సిన విషయం, రైతులందరి దగ్గర మాట్లాడవలసిన విషయం, ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన విషయంగా పరిగణించవలసిందిగా నాయకులందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా సన్న బియ్యం ఈవేళ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం సన్న బియ్యం తీసుకొచ్చి క్వాలిటీ అయిన భోజనం పెట్టడానికి గాను మరి లోకేష్ గారు సూచనల ప్రకారంగా మరి మనోహర్ గారు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈవేళ గత 5 మాసాలుగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యాహ్న భోజనం అంటే అయ్యబాబు అనే పరిస్థితి గతంలో ఉండేది. అది లేకుండా చాలా చక్కగా రుచికరమైన భోజనం ఇస్తున్నారని చెప్పి చాలా చోట్ల మేము వెళ్ళి మిత్రులు గౌరవనీయులు మన ఈవేళ రాచర్ల సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేసిన అడ్డగర్ల గంగరాజు గారు, అలాగే విశ్వనాథం గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సొసైటీ అంటే కత్తి మీద స్వామిలో ఉంటుంది. మరి ఈ మధ్యన 3-4 సార్లు నేను కోరిమిల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ సొసైటీ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఈవేళ దాదాపుగా గత ప్రభుత్వంలో 2,25,00,000 రూపాయలు స్కామ్ చేసిన పరిస్థితి ఆ చిన్న సొసైటీలో. మరి అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటాకే సిద్ధంగా ఉంది. ఈవేళ సొసైటీ అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనవరితో అయిపోయినా మరొక 6 మాసాలు మీకు అవకాశం ఉంటుంది. తదుపరి అలాగే ఎన్నిక పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. సొసైటీలో ఎరువులు అయిపోయినాయి అంటే మీరు సొసైటీ అధ్యక్షులకి సెక్రటరీకి తెప్పించుకోండి. తప్పితే ఈవేళ యూరియా బస్తా 345 రూపాయలు కొంటున్నారని చెప్పి చాలా మంది నాకు ఎక్కడే కాదు ఏ గ్రామం వెళ్ళినా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మన సొసైటీ ద్వారా ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఎరువులు వెళ్ళేలాగా ఏర్పాటు చేయండి.
ముఖ్యంగా అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న షుగర్ వ్యాధిపై అందరికీ అవగాహన రావాలని పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీ కృష్ణంరాజు అన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్ లో డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా పేరిచెర్ల మాట్లాడుతూ లయన్స్ జిల్లా గవర్నర్ NVVS పాపారావు నాయుడు పిలుపు మేరకు డైమండ్స్ లయన్స్ క్లబ్ షుగర్ వ్యాధిపై, కేన్సర్ వ్యాధిపై తాడేపల్లిగూడెం డైమండ్స్ పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య చేస్తుందని క్లబ్ అధ్యక్షులు లయన్ మద్దుకూరి మెహర్ ప్రసాద్ ను టీం సభ్యులను అభినందించారు. నన్ను తీయాలిగా మరి ఇందాక ఫోటోలో లేను ఇందాక రాదా కదా ఇదొద్దా నమస్తే వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ డైమండ్స్, తాడేపల్లిగూడెం, పేరిచెర్ల ఫౌండేషన్ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఇవాళ మార్నింగ్ షుగర్ స్క్రీనింగ్ క్యాంప్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్లో ఒక చిన్న మెడికల్ అడ్వైజర్ +60 వాళ్ళు ఎవరన్నా సరే నడుస్తూ పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోగానే కంగారు పడకుండా జస్ట్ అలా పడుకుని ఒక 2-3 మినిట్స్ ఉండమంటున్నారు. 2-3 మినిట్స్ ఉంటే హార్ట్ పంప్ చేసేది పైకి పంప్ చేసిన కొంచెం టఫ్ అవుద్ది, ఏజ్ ప్రోగ్రెస్ అయ్యాక కిందకి బాగానే పంప్ చేస్తూ అంటారు. సో పైకి పంప్ చేసిన టఫ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఆగి అలా పడిపోతారంట. ఆ పడిపోయిన వాళ్ళు జస్ట్ అలా 5 మినిట్స్ పడుకుని ఉంటే మెల్లగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరిగి దే విల్ గెట్ టు ఏ స్టేబుల్ సిచ్యువేషన్. దాన్ని ఇంకా బెటర్ చేయడానికి 2 కాళ్ళు పైకి లేపి పర్పెండిక్యులర్గా అలా ఉంచితే లెగ్స్లో అక్యుములేట్ అయిన బ్లడ్ కూడా బాడీ మొత్తం సర్క్యులేట్ అయిపోయి ఓవరాల్గా యూ విల్ బి నార్మల్. దానికి ఏమి డ్రగ్లేం వాడక్కలేదు. వాకర్స్ అసోసియేషన్ పేరిచెర్ల ఫౌండేషన్ డైమండ్స్ క్లబ్ ఆరోగ్యంలో ప్రతి నెల ఈ షుగర్ క్యాంపు పెడుతున్నారు. ఇది ఆరోగ్యానికి మన షుగర్ ఈ మధ్యకాలంలో చాలా మటుకు షుగరు మన దేశంగా తయారైపోయింది. దానివల్ల వాకింగ్ చేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్లో దగ్గర సుమారుగా నాకు తెలిసినందుకు 10 ఏళ్ల బట్టి ఈయన చేస్తున్నట్టుగా నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి. అక్కడి నుంచి చేస్తున్నారు. ఇది ఈ స్పందన మరి ఆయనకి ఎలా వచ్చిందో అన్నీ కూడా చేయడం కూడా అందరూ ఎదటి వాళ్ళని ఆరోగ్యవంతుడిగా చూడాలని ఆయనకి మనసులో కలిగి ఈ ఆలోచన వచ్చిన థాట్ అందరూ అభినందనీయం. ఇలాగ అందరూ కూడా జై శ్రీరామ్. R&B వాకర్స్ మిత్రులందరూ పేరిచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డైమండ్ లయన్స్ క్లబ్ సారథ్యంలో ఇక్కడ ప్రతి నెల షుగర్ టెస్టులు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ షుగర్ టెస్టులు అందరూ కూడా చేయించుకునే వారి యొక్క షుగర్ లెవెల్స్ చూసుకుని బ్యాలెన్స్గా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శీతాకాలంలో మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగి రావాలి.
శీతాకాలం వాటర్ ఎక్కువ తాగాక యూరిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు, సాయంత్రం 6 వరకు కూడా ఆర్ఆర్గా వాటర్ తీసుకుంటూ ఈ నిబంధనలను పాటిస్తూ షుగర్ని లెవెల్ని కంట్రోల్ చేస్తుందని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి మధుమేహ నిర్ధారణ పరీక్షలే ఈ రోజున స్థానిక ఆర్ఎన్బి గ్రౌండ్స్లో మా ఆర్ఎన్బి వాకర్స్కు, అదేవిధంగా పేర్చెర్ల ఫౌండేషన్ సభ్యులకు, లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ రోజున ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి షుగర్ వ్యాధిని చాలా ప్రమాదకరంగా మనం భావించాలి. ఎందుకంటే మన జీవన ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో లయన్స్ క్లబ్ సేవలు అందుతున్నాయని, పేదల ఆకలి తీర్చడం, ప్రకృతి పరిరక్షణ, విద్యకు ప్రోత్సాహం, క్యాన్సర్, డయాబెటీస్ అవగాహన, మెడికల్ క్యాంపులతో ప్రతి నిమిషం సేవా కార్యక్రమం జరుగుతుంది అని జిల్లాలో సమర్థవంతమైన క్లబ్గా డైమండ్స్ లయన్స్ క్లబ్ విస్తృత సేవలు అందిస్తుందని జిల్లా లయన్స్ గవర్నర్ ఎన్వివిఎస్ పాపారావు నాయుడు అన్నారు. పేరిచెర్ల ఫౌండేషన్ తరపున కడియద్ద హైస్కూలుకు, పాఠశాలకు ఐరాన్ బీరువా, స్టేషనరీ, ఎగ్జామ్ ప్యాడ్స్, లైబ్రరీ బుక్స్ అందించారు. మరి ఈ సేవా సామ్రాజ్యంలోనే అనేక పలు చోట్ల ప్రతి నిత్యం కూడా అద్భుతమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మన 316G గవర్నర్ గారు మరి ఈరోజు మా పాపారావు నాయుడు గారు ఈరోజు రావడం, మరి పిల్లలందరినీ కూడా చూసి మా యొక్క సేవా కార్యక్రమాలని ఆయన చేతుల మీద కూడా ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా మరి డైమండ్స్ వారి కోరిన మేరకు మరి పాపారావు నాయుడు గారు ఇక్కడ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్ స్టాఫ్ అందరికీ కూడా, పిల్లలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి ఉన్నత స్థానాలకు వచ్చి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పంచుకునే విధంగా బాగా చదువుకుని ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, మరి మీ పీడీ టీచర్ గారు మా క్లాస్మేట్ మేమందరూ కూడా అదే ఉద్దేశంతో ముందుకు నడిచేటువంటి ఏకైక అంతర్జాతీయ సంస్థ లయన్స్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారి యొక్క విలువైన సమయంతో పాటు వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ ఉండి మనకి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చారమ్మా. మరి ఎందుకు వచ్చారు మన పాఠశాలకి? కేవలం మీ అందరికీ స్ఫూర్తినివ్వడానికి. రేపు మీరు ఇదే వేదిక పైన కూర్చుని మీ తర్వాత తరాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మన గవర్నర్ సార్ గారు అయితే పాలకొల్ల నుంచి మీ అందరినీ బ్లెస్ చేయడానికి ఇంత దూరం ఇచ్చేశారు. మరి సార్ యొక్క విలువైన సందేశాన్ని మనందరం విన్నామా? సార్ వెల్కమ్ క్లాస్ చెప్పండి చక్కగా. అమ్మా, మన గౌరవ అతిథిగా ఇచ్చేసిన గవర్నర్ సార్ గారు మీతో లాస్ట్ లో ముచ్చటిస్తారట. మీతో చాలా కబుర్లు చెప్పాలి. లయన్స్ గవర్నర్ ఎన్వివిఎస్ పాపారావు నాయుడు గారి విద్యా ప్రోత్సాహంలో భాగంగా ఈ రోజు మీ స్కూల్ ని సందర్శించడం జరిగింది. మరి గవర్నర్ గారు మీకు ఇంతకు ముందు బుక్స్ ని అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజున ఆ ప్రోగ్రామ్ లో మీ పాఠశాలకి కావాల్సి వచ్చినటువంటి ఒక ఐరన్ సేఫ్ బీరువాని మీరు అడగడం, మీ తరపున పీటీ గారు సుభద్ర గారు అడగడం, తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా పేర్చెర్ల ఫౌండేషన్ స్పాన్సర్షిప్ తో నా సోదరుడు వీరభద్రరాజు నేను మరి మీకు ఈ రోజున ఈ బీరువాని అందించడం జరుగుతుంది. మరి ఈ బీరువా అక్కడైనా ఇచ్చేయచ్చు, కానీ
మా గవర్నర్ గారు మిమ్మల్ని అందరినీ చూడాలి, మీ స్కూల్ యొక్క పరిస్థితిని గమనించాలని ప్రత్యేకంగా పాలకొల్లు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 316G విద్యా ప్రోత్సాహం కింద మరి మన జిల్లాలో ఉన్నటువంటి అనేక క్లబ్బుల ద్వారా అనేక స్కూల్స్ కి వారి బుక్స్ ని ఫ్రీగా పంచిపెట్టడం అందించడం జరిగింది. దానికి కారణం మీరందరూ కూడా 10th క్లాస్ లో మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని ముందుగా మీ స్కూల్లో టాపర్స్ గా వచ్చి మన జిల్లాకి ఒక మంచి పేరుని మీ స్కూల్ తరఫున రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి మీకు మన బుక్స్ అందించడం జరిగింది. అదేవిధంగా మన 10th క్లాస్ ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా మీకు అందించడం జరిగింది. మరి ఈ రోజు మీరు కోరినటువంటి బీరువా కూడా మీకు అందరికీ అందిస్తున్నాం. మీరు చేయవలసిందంతా శుభ్రంగా మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కింద మీరందరూ మారాలని మీ టీచర్స్ చేస్తున్న ప్రయత్నానికి మీరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ కానీ మా పేర్చెర్ల ఫౌండేషన్ కానీ మీకు సహకారంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష స్థానంలో ఉన్న మన హెడ్ మిసెస్ సుబ్బలక్ష్మి గారికి, అలాగే నిరంతరం సావే తన ధ్యేయంగా పెట్టుకుంటూ అటు పేర్చెర్ల ఫౌండేషన్ అవనండి, లయన్స్ అవనండి, ప్రత్యేకించి తన పుస్తకాలపై ఉంచుకున్న ఈ తాడేపల్లిగూడెం డైమండ్స్ క్లబ్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ గా ఉన్న పేర్చెర్ల మురళీకృష్ణదాస్ గారికి, అలాగే మా జోన్ చైర్పర్సన్ బాజీ గారికి, వేదిక ఉన్న పెద్దలకు, వేదిక ఉన్న స్కూల్ టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పిల్లలకు నా ఆశీస్సులో ఇప్పుడు పెద్దలందరూ మీకు చక్కగా చెప్పారు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒక స్కూల్కి రావాలంటే ఒక 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళం. క్లాస్ లో కూడా ఇలా కింద కూర్చునేవాళ్ళం. ఒక బెంచ్ ఉండేది కాదు, ఏ ఉండేది కాదు. టీచర్స్ కూడా అంతంత మాత్రమే. అటువంటి జనరేషన్ నుంచి ఈ రోజు మీరున్న జనరేషన్ ఈ రోజు అంతా కూడా కంప్యూటర్ జనరేషన్. అందరికి తెలుసు కదా కంప్యూటర్స్ అంటే. దాంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇంకా కొత్తగా ఏమొస్తున్నాయి, పేరు వినే ఉంటారు టీవీలో కానీ, అది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మన యొక్క చదువు ఎంత చదవగలం అన్నది కూడా అదే మనకు కొలమానం చేసి నువ్వు ఇది చదవగలవు, ఇది చదవలేవు అన్న స్థితిలో ఈ రోజు ఈ యుగం నడుస్తుంది. అటువంటి యుగంలో ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడు మాట్లాడిన ఇంద్రావణి గారు అవనండి, రిటైర్డ్ ఎంఈఓ గారు అవనండి, 1,00,000 మంది చదువుకుంటే ఒక 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఈ రోజు ఇంత మంచి టీచర్లు మీకు వచ్చారంటే ఇక్కడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్, చక్కని కాంప్లెక్స్ లో చదువుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన పెద్దలు చెప్పినట్టుగా తల్లిదండ్రులను గౌరవించండి, టీచర్లు గౌరవించండి, మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీ. అలాగే ఈ లయన్స్ క్లబ్స్ కూడా కొన్ని కార్యక్రమాల ద్వారా ఇప్పుడు కూడా పిల్లలతో మమేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.